హాయ్ అండి అందరికీ. ఈరోజు మంచి ఫీల్ గుడ్ మూవీస్ అయితే నేను లైనప్ చేసి పెట్టాను. మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి. ఈ సినిమాలో ఒక మూవీ అయితే ఒక చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయాలనుకుంటాడు. ఎలా స్పెండ్ చేశాడు ఏంటి అన్నది ఒక మూవీ. ఇంకో మూవీ అయితే వాళ్ళ నాన్న చాలా మంచోడు. వాళ్ళ కొడుకు దగ్గర మంచి పేరు తెచ్చుకుందాం అని చాలా తాహతాలాడుతూ ఉంటారు. ఆ టైప్ కాన్సెప్ట్ ఇంకో మూవీ. ఇంకో మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటాము. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ 'పరంతు.' ఈ మూవీ అయితే ఒక పిల్లోడి గురించే అండి మూవీ మొత్తం. వాళ్ళ అమ్మ నాన్నలతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాడు. ఎంతైనా సరే అవ్వదన్నమాట. అనుకోకుండా ఆళ్ళ నాన్న ఆళ్ళ అమ్మమ్మ ఆళ్ళ ఊరు తీసుకెళ్తాడు. ఆ ఊరు తీసుకెళ్ళినప్పుడు మధ్యలో ప్లేస్‌లయ్యి చూపిస్తూ చాలా చూపిస్తాడు. ఈ మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ 'హోమ్' అండి. ఈ మూవీ అయితే చాలా ఫీల్ గుడ్ మూవీ అండి. ఒక నాన్న గురించి కాన్సెప్ట్. వాళ్ళ నాన్న వాళ్ళ కొడుకుతోని చాలా మంచి పేరు తెచ్చుకుందాము, బాగా ఉందాము, తాతాలాడుతూ ఉంటాడనమాట. కాకపోతే వాళ్ళ కొడుకు సరిగ్గా పట్టించుకోడు. లాస్ట్‌కి ఏమవుతదన్నదే ఈ మూవీ. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ 'లవ్లీ'. ఈ మూవీ ఒక ఈగతో కాన్సెప్ట్ అండి. అనుకోకుండా ఒక అబ్బాయి చిన్న రీజన్‌కి జైలుకెళ్తాడు. ఎళ్ళిన తర్వాత అక్కడ ఒక ఈగ కనిపిస్తది. ఆ ఈగ మాట్లాడింది ఈ ఒక్కడికే ఇనిపిస్తూ ఉంటదనమాట. సినిమా అయితే బావుంటది. సింపుల్ అండ్ నీట్ కాన్సెప్ట్. ఈ మూవీ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. చాలామందికి నచ్చుతదండి ఈ మూవీస్ అన్నీ ఫీల్ గుడ్ మూవీస్. అందుకే లిస్ట్ చేశాను. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ 'హృదయపూర్వం'. ఈ మూవీ అయితే మోహన్ లాల్‌కి వేరే హార్ట్ ఒకటి సెట్ చేస్తారండి. ట్రాన్స్‌ప్లాంట్ అవుతది. ట్రాన్స్‌ప్లాంట్ అయితే వాళ్ళ అమ్మాయి వచ్చి నాకు పెళ్ళుంది. మా నాన్న తరపున మీరు రండి. మా నాన్న గుండె మీ దగ్గరే కదా ఉంది అని తీసుకెళ్తది. అక్కడికెళ్ళిన తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటి అన్నదే ఈ మూవీ కాన్సెప్ట్. అస్సలు మిస్ అవ్వకండి. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్ 'ఒడుం కూతిరా చూద్దాం కూతిరా' ఏదో నాకు స్పెల్లింగ్ సరిగ్గా పలకడం రాలేదు. ఈ సినిమా కూడా సింపుల్ కాన్సెప్ట్. ఆడు ఒక అమ్మాయిని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లవ్ చేస్తాడు. ఆ అమ్మాయిని లవ్ చేస్తది. చివరికి వీళ్ళిద్దరికీ పెళ్లయిందా లేదా అన్నదే ఈ సినిమా. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్ 'లిటిల్ హార్ట్స్'. ఈ మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అలా నవ్వుతూనే ఉంటామండి. ఎక్కడ నవ్వు ఆపం. బావుంటది సినిమా. సింపుల్‌గా ఎళ్ళిపోతూ ఉంటది. ఈ మూవీ ఈ చిన్న పిల్లలిద్దరు ఉంటారు. ఈడిది కూడా చాలా బావుంటది. మూవీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఆళ్ళ ఫ్రెండ్‌దయితే కామెడీ, కామెడీ అన్నమాట. చాలా బావుంటది. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ అలా డిఫరెంట్ 'చంద్రకాంత'. టైప్స్ ఆఫ్ ఈ మూవీస్ మూవీ గురించి అయితే ఈరోజు నేను పెట్టాను. మీకు ఏ మూవీ ఫీల్ గుడ్ నచ్చిందో చాలా కామెంట్ బావుంటది. చేయండి. మీకు వీడియో ఎమోషనల్లీ సింపుల్‌గా అలా నచ్చినట్టయితే వెళ్ళిపోతూ లైక్ ఉంటది. చేయండి. మూవీ కూడా సబ్స్క్రైబ్ అస్సలు కూడా మిస్ చేయండి. అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. అందరూ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చెయ్యట్లేదు.